అందరికీ నమస్కారం. ఈరోజు మనం ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. ధనుస్సు రాశి వారికి ఈ జూన్ నెల 8, 9, 10 తారీఖుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోండి. అలాగే ఈ 3 రోజుల్లో మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు ఇవన్నీ కూడా పూర్తిగా ఈరోజైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఛానల్ను ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు ఒక సరైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని మీకు పూజల రూపంగా కానీ లేదంటే పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు. 8106914282 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ధనస్సు రాశి వారికి 8, 9, 10 తేదీల్లో వీరు ఈ యొక్క 3 రోజుల్లో కూడా చాలా అద్భుతాలను అయితే చూడబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే కొన్ని విషయాల్లో కూడా జాగ్రత్త పాటించవలసినటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుందండి. అయితే మీరు ఈ 3 రోజుల్లో కూడా చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, అలాగే ఎటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మీ మనసుకు ప్రశాంతంగా ఉంటుందనేది కూడా తెలుసుకుందాం. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని, అలాగే వీరి యొక్క మనస్తత్వం గురించి కనుక తెలుసుకున్నట్లయితే, ఈ రాశివారు వీరి జీవితాన్ని చాలా పోటీగా తీసుకొని చాలా వరకు కూడా ఎన్ని కష్టనష్టాలు ఎదురైనప్పటికీ కూడా అన్ని సునాయాసనంగా ప్రతి ఒక్క ఒడిదుడుకులకు కూడా లోనైనప్పటికీ వీరికి ఉన్నటువంటి ఆత్మస్థైర్యంతో అన్నీ కూడా ఓడ్చుకొని చాలా వరకు బాధలన్నింటినీ కూడా భరించి ముందుకు వెళ్ళడానికి వీరి మనసును వీరికి వీరే ధైర్యం చెప్పుకొని సాగుతూ ఉంటారు. అలాగే మంచి మనస్తత్వంతో ఎవరైనా కానీ ఏదైనా సహాయం అడిగితే తప్పకుండా వీరు ముందంజలో ఉంటారు. వీరి దగ్గర ఉన్నా లేకపోయినా వీరి వంతుగా ఎంతో కొంత సహాయాన్ని అయితే తప్పకుండా అందిస్తారనే చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారి యొక్క జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా సవాలుగా తీసుకుంటారండి. కాబట్టి వీరికి ఎటువంటి అపజయాలు ఎదురైనప్పటికీ కూడా కృంగిపోకుండా, నిరాశ చెందకుండా ఈసారి పోతే తర్వాతైనా ఏదో ఒక విధంగా మనం సంపాదించుకోవచ్చులే అని చెప్పి టేక్ ఇట్ ఈజీ లాగా తీసుకుంటారనమాట. ఎక్కువగా ఒత్తిడికి గురైనటువంటి క్షణాలను కూడా వీరు మానసికమైనటువంటి అశాంతతకు లోనవ్వకుండా చాలా ఈజీగా పోటీగా తీసుకుంటారు, సవాలుగా తీసుకుంటారు. అది ఎంత పెద్ద పనైనా కానీ అది మనం ఎందుకు చేయలేమా అనే విధంగా వీరి యొక్క మనస్తత్వం ఉంటుంది. అంతేకాకుండా వీరి జీవితంలో ప్రారంభంలో చాలా ఎదురైనటువంటి అపజయాలకు కృంగిపోకుండా మంచి మంచి ఉపాయాలతో లక్ష్య సాధన కోసం వీరు ఎక్కువగా కృషి చేస్తారనే చెప్పుకోవాలి. అలా వీరు ఎక్కువగా కృంగిపోకుండా ఉండడం వల్లే ఈరోజు ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు వీరిని బాధించినా కూడా వీరి యొక్క లక్ష్య సాధనకు వీరు ఏదో ఒక విధంగా కృషి చేస్తూ మంచి మంచి విజయాలను కూడా పొందారని చెప్పుకోవాలి. ఇక వీరి ఆలోచన శైలి కూడా అమోఘమని చెప్పాలి. ఎందుకంటే వీరి ఆలోచనలన్నీ కూడా అన్ని రాసుల వారి కంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి. అలాగే హై లెవెల్‌లో ఉంటాయి. ఏదైనా ఒకటి ఆలోచించి నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా అది మంచి సక్సెస్ అవుతుంది. అంతేకాకుండా ఎదుటి వ్యక్తులకు కూడా ఏదైనా ఒక సలహా ఇచ్చినా, లేదంటే ఏదైనా ఒక సూచన చేసినా కూడా అది వారికి చాలా బాగా పనిచేస్తుందనమాట. తద్వారా ఏంటంటే వీరి ద్వారా ఏదైనా నిర్ణయాన్ని కానీ, సవాలును కానీ, లేదంటే ఇంకా ఏదైనా ఒక మంచి మాటను కానీ, ఎవరైనా కానీ తీసుకుంటే దాన్ని వాళ్ళు పాటిస్తే తప్పకుండా వారికి కూడా మంచి జరుగుతుందనే చెప్పుకోవాలి. ఇక అలాగే వీరి ఆలోచనలను ఎవరికీ కూడా బయటకు చెప్పరనమాట. అంటే చాలా గోప్యంగా వీరి రహస్యాలను కానీ, మాటలను కానీ, వీరికి సంబంధించినటువంటి విషయాలను కానీ, కుటుంబ వ్యవహారాలు కానీ చాలా జాగ్రత్తగా అయితే బయటకు చెప్పకుండా దాచుకుంటారు. ఇతరులకు యుక్తులకు లొంగరు. అంటే ఏదైనా కానీ ఎవరైనా వీళ్ళని దెబ్బతీయాలని కానీ, లేదంటే వీళ్ళని ఇంకేదైనా చెయ్యాలి, కిందకు తొయ్యాలి అనే విధంగా ఎవరైనా చూస్తే మాత్రం వారి యొక్క ఎత్తులకు, పై ఎత్తులకు వేస్తారే కానీ వారి యొక్క ఎత్తుల్లో మాత్రం వీరు లొంగరనమాట. ఇక అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో కూడా చాలా నేర్పులనే చెప్పుకోవాలి. చాలా మేధావులుగా కూడా మంచి గుర్తింపునైతే పొందారు. అత్యద్భుతమైనటువంటి స్థానాల్లో ఉన్నవారు ఈ రాశివారు చాలామందే ఉన్నారు. అంటే వీరి వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా వీరికి సంబంధించినటువంటి అత్యద్భుతమైనటువంటి స్థానాల్లో ఈ రాశివారు చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు. అలాగే ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది వీరికి. ప్రజల యొక్క అభిమానానికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో వీరు బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా వీరు బాగా పాటిస్తారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. అంతేకాకుండా అనువంశికంగా వచ్చినటువంటి వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి కూడా చేస్తారు. గొప్ప అలంకార ప్రియులు. ఇతరుల యొక్క అభిరుచిని త్వరగా తెలుసుకోగలుగుతారు. కళ, సాహిత్య, రాజకీయ రంగాల్లో బాగా రాణిస్తారు. యవ్వన ప్రాయాల్లో అదృష్టం వీరికి కలిసొస్తుంది. జీవితంలో అనేక సుఖాలను కూడా వీరు అనుభవిస్తారు.
తరతరాలకు ఆదర్శంగా నిలిచేలా వీరి ప్రవర్తన అనేది ఉంటుందనే చెప్పుకోవాలి. ఇక అలాగే బంధువర్గంతో ఈ 3 రోజుల్లో కొంచెం మీకైతే విభేదాలు చాలా ఎక్కువగా అంటే దీర్ఘకాలం పాటు కొనసాగేలాగా కనిపిస్తున్నాయండి. అది ఆస్తిపాస్తుల విషయాల్లో కావచ్చు, లేదంటే అపార్థం చేసుకున్నటువంటి విషయాలు కావచ్చు. ఇలా ఏదేమైనప్పటికీ బంధువర్గంతో కొన్ని విభేదాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ యొక్క విభేదాలు కూడా దీర్ఘకాలం వరకు కొనసాగేలా కనిపిస్తున్నాయి కాబట్టి బంధువర్గంతో ఏదైనా కానీ మాట్లాడాల్సొస్తే ఎక్కువగా కోపపడకుండా ఏదైనా ఒక మాటలో తేలిపోయే విధంగా మాట్లాడండి. అంతేకాకుండా ఏదైనా ఆస్తిపాస్తుల విషయాల్లో మీకు దక్కవలసినటువంటివి ఏదైనా దక్కితే మీరు ఏ విధంగా అయితే ఇంప్రెస్ అంటే ఎలా సంతోషంగా ఉంటారో దాన్ని బట్టి మీరు చాకచక్యంగా ఎదుటివారి నుండి మాటను కానీ వాడడం మంచిది. ఇక అలాగే ఏ విషయంలో కూడా మీరు రాజీ లేకుండా శ్రమిస్తారు కాబట్టి, మీ యొక్క పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. అలా పూర్తి చేసినటువంటి ప్రతి పనికి కూడా మంచి విజయాన్నైతే పొందుతారు. ఇక అలాగే వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. ఒక స్థాయికి వచ్చినటువంటి మీ యొక్క అంటే ఏదైనా ఒక స్థాయికి వచ్చినప్పటికీ కూడా మీ పాత పద్ధతులు ఎక్కడూ కూడా మార్చుకోకుండా అన్నీ కూడా క్రమశిక్షణబద్ధంగా మీ పనులు మీరు చేసుకుంటూ, మీ ప్రవర్తన ఎక్కడ కూడా తగ్గించుకోకుండా చక్కగా ఉంటారు. ఆత్మీయులతో విభేదాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. గతం మరిచారన్నటువంటి విమర్శను కూడా ఎదుర్కొంటారు. అంటే కొంతమంది దగ్గర ఏదైనా కానీ మీరు జరిగిపోయినటువంటి విషయాలను ఎక్కువగా పట్టించుకోకుండా, వారిని పట్టించుకోకపోయినా కూడా కొంతమంది వ్యక్తులు మనల్ని ఏదో ఒక విధంగా విమర్శ చేస్తూ ఉంటారు కాబట్టి, మీరు ఏదైనా కానీ ఎవరి ద్వారా సహాయం పొందినా కానీ, లేదంటే ఎవరి నుండైనా మాట సలహా తీసుకున్నా కానీ, ఎవరి నుండైనా కొంచెం మీరు అభివృద్ధి చెందినా కానీ, అలాంటి వ్యక్తులను మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉండండి. వారితో కొంచెం ఏదో ఒక విధంగా మాట్లాడుతూ దగ్గరయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఈ 3 రోజులు మీకు విదేశీయానం లభిస్తుంది. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చెప్పి చూస్తున్నారో ఈ రాశివారు, వారికి విదేశీయానం చాలా చక్కగా కనిపిస్తుంది. సాంకేతిక విద్యలో కూడా మీరు చక్కగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వం, ప్రతిభ మీలో కనిపిస్తుంది. అలాగే విద్యార్థులకు కూడా ఈ 3 రోజులు చాలా చక్కగా ఉంటుంది. 8, 9, 10 తేదీల్లో శని మహర్దశ మీకు రాజయోగాన్ని తెచ్చిపెట్టేలాగా ఉంటుంది. ఇక ఆ దశలో కలిగినటువంటి సంతానానికి కూడా మంచి యోగం కలుగుతుంది కాబట్టి, ఈ 3 రోజులు ఎవరికైతే సంతానం కలుగుతుందో ఈ రాశి వారికి చెందిన వారికి మంచి యోగకాలంగా చెప్పుకోవచ్చు. ఇక జీవితంలో నిందారోపణలు మిమ్మల్ని కొంచెం బాధ కలిగించేలా ఉంటాయి. వైరీ వర్గం సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను ఇవన్నీ కూడా పక్కన పెట్టి మూకుమ్మడిగా వ్యతిరేకంగా ఎవరిని కూడా దూషించకుండా అందరితో కూడా సవ్యంగా మాట్లాడుతూ చక్కగా ఉండండి. ఇక అలాగే ఆంతర్యాన్ని గ్రహించేటటువంటి ప్రయత్నం చేయక కొంతమంది అంటే మిమ్మల్ని ఏదో ఒక విధంగా అంటే మీకున్నటువంటి నిస్వార్థత, మంచి ప్రేమ, ఎదుటి వ్యక్తులను గౌరవించేటటువంటి స్థితి ఇవన్నీ కూడా చూసి సమాజంలో మీకున్నటువంటి ఉన్నతమైనటువంటి గౌరవం ఇవన్నీ కూడా చూసి కొంతమందికి ఈర్ష్య, ద్వేషాలతో రగిలిపోయే వాళ్ళు ఉంటారండి. కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇక అలాగే విషయానికొస్తే ఈ 3 రోజుల్లో మీ ఇంట్లో నుండి ఒక శక్తి బయటకు కూడా వెళ్ళిపోబోతుందనే చెప్పుకోవాలి. ఆ యొక్క ప్రతికూలమైనటువంటి శక్తి ఏమిటి? ఆ శక్తి బయటకు వెళ్ళిన తర్వాత మీకొచ్చేటటువంటి లాభాలేమిటో కూడా తప్పకుండా తెలుసుకుందాం. ఇక సన్నిహితులతో వచ్చేటటువంటి విభేదాలు కొంచెం మీకు ఇబ్బందులు గురి చేసేలాగా కనిపిస్తున్నాయి కాబట్టి, ఏదేమైనప్పటికీ ఆత్మీయులు, సన్నిహితులు, స్నేహితులు, బంధువర్గం వీరితో కొంచెం ఈ 3 రోజులు జాగ్రత్తగా ఉండాలి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను మీకు బాగా కలిసొచ్చేలా ఉంటుంది. విలాసవంతమైనటువంటి జీవితానికి కావాల్సినటువంటి సామాగ్రికి మీరు అధికంగా ఖర్చు చేస్తారు. కాబట్టి విలాసవంతమైనటువంటి జీవితానికి కావాల్సినటువంటి ఖర్చులు కొంచెం తగ్గించుకుంటే మంచిదండి. ఏదేమైనప్పటికీ కూడా ధనం ఒకసారి విపరీతంగా ఖర్చు పెట్టుకుంటే మనకు అవసరానికి సరిపడదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ధనం విషయంలో మీరు ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఇక అలాగే మీకు పడమర, దక్షిణ దిక్కులు బాగా యోగంగా ఉంటాయి. శుక్రమాధ్యమి కాలంలో జాగ్రత్తగా వహించడం మీరు తప్పకుండా పాటించాలి. అలాగే సంఘంలో మీకు మంచి పేరు లభిస్తాయి. 3 రోజుల్లో మీకు చాలా ఎక్కువగా సంఘంలో అయితే గౌరవ ప్రతిష్టలైతే మరింతగా పెరుగుతాయండి. లక్ష్మీదేవి యొక్క పూజ మీకు అన్ని వేళలా మేలు చేస్తుంది. అంతేకాకుండా బాల్య స్నేహితులను కూడా కలుసుకుంటారు ఈ 3 రోజుల్లో ఎప్పుడో ఒకసారి. వారితో చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా నెమరు వేసుకుంటారు. వారితో చాలా సంతోషంగా మమేకం అవ్వడమే కాకుండా మనస్ఫూర్తిగా వారితో చాలా విషయాలనైతే షేర్ చేసుకుంటారని చెప్పుకోవాలి. ఇక అలాగే చూసుకున్నట్లయితే ఈ 3 రోజులు ఎవరికైతే ప్రేమికుల పరంగా ఎవరైతే మేము చాలా రోజుల నుండి మా ప్రేమకు ఇరు కుటుంబాల నుండి మంచి రెస్పాన్స్ రావడం లేదని చెప్పి ఎదురు చూసేటటువంటి ప్రేమికుల పరంగా కూడా ఈ 3 రోజుల్లో మీరు కోరుకున్నటువంటి రెస్పాన్స్ అనేది ఈ యొక్క మీ తల్లిదండ్రుల నుండి మీరు పొందేందుకు చాలా ఎక్కువగా సూచనలైతే కనిపిస్తున్నాయి.
ఇక అలాగే మనోధైర్యంతో నిబ్బరంగా మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా మీకు మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. వ్యాపారంలో కొత్తగా ఎవరైతే పెట్టుబడులు పెట్టాలని చెప్పి చూస్తున్నారో వారు కొంచెం మీకు తెలిసినటువంటి వ్యాపారస్తులను కనుక్కొని వారితో మమేకమై ఆ తర్వాత పెట్టుబడులు పెట్టడం మంచిది. చిన్న చిన్న చిల్లర వ్యాపారాలు చేయాలనుకున్న వారికి బాగా లాభం జరుగుతుంది ఈ 3 రోజుల్లో కూడాను. అలాగే మీకు ఎప్పుడైనా కానీ ఏదైనా పని ప్రారంభించాలనుకున్నప్పుడు లక్ష్మీదేవి యొక్క పూజ చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా కలిసొస్తుంది. ఇక ప్రతి చిన్న పనికి కూడా 1కి 4 సార్లు మీరు కష్టపడవలసి వస్తుందండి. కాబట్టి అలా ఎక్కువ సార్లు మీరు కష్టపడవలసి వచ్చినప్పుడు మీకు మీరుగా అశాంతికి లోనవ్వకుండా కష్టపడితే తప్పకుండా మంచి ప్రతిఫలం అయితే మీకు దక్కుతుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలన్నీ వారు కూడా ఈ 3 రోజుల్లో చక్కగా రాణిస్తారు. మహాలక్ష్మీదేవి యొక్క పూజ వలన ఆటంకాలన్నీ కూడా మీరు అధిగమించగలుగుతారు. అలాగే లలిత కళలో మీకు ప్రవేశం లభిస్తుంది. కళా సంబంధితమైనటువంటి వృత్తి వ్యాపారాల్లో చక్కగా రాణిస్తారు. సంతానం పురోగతి సాధిస్తారు. అలాగే ఇంకెవరైనా కానీ అంటే ఏదైనా విషయాల్లో మీరు రాణించడం లేదని చెప్పి డీలా పడిపోయినటువంటి విషయాలను కూడా మళ్ళా తేరుకొని వాటిని పునఃప్రారంభిస్తారు. ఇక ఇతరుల పేరు మీద చేసేటటువంటి వ్యాపారాల్లో ద్రోహం ఎదురవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి. టెండర్లు, ముద్రణా పనులు, చేతి వృత్తులకు సంబంధించినటువంటి ఒప్పందాలన్నీ కూడా మీకు లాభం జరిగేలాగా ఉంటుంది. ధనం నిల్వ చేసుకోవడానికి, ఆస్తులను సంరక్షించుకోవడానికి అధికంగా మీరు శ్రమపడవలసి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నిందలు, పుకార్లను కూడా ఎదుర్కొనేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఈ విషయంలో కూడా ఉండాలి. అలాగే ప్రజాకర్షణ మీలో ఎక్కువగా ఉంది కాబట్టి మీకు అప్పుడప్పుడు నరదృష్టి, నరఘోష ఇవి కూడా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి. ఎందుకంటే నరదృష్టికి రాయైనా పగిలిపోతుందంటారు కాబట్టి అప్పుడప్పుడైనా సరే అమావాస్య, అలాగే ఆదివారం నాడు లేదంటే ఎప్పుడైనా శుక్రవారం నాడు, మంగళవారం నాడు చక్కగా మీరైతే ఎర్ర నీళ్ళతో దిష్టి తీసివేసుకోవడం, ఉప్పు, ఆవాలతో దిష్టి తీసివేసుకోవడం ఇలాంటివన్నీ కూడా తప్పకుండా పాటించాలి. కాబట్టి ఇంకా చెప్పాలి అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తి అనేది బయటకు వెళ్ళడం ద్వారా కూడా మీకు ఎప్పటినుండో ఉన్నటువంటి అంటే ఏదైనా జరగడం లేదని చెప్పి పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నా, లేదంటే వ్యాపారంలో సరిగ్గా రాణించలేకపోతున్నా, మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నా, వీటన్నిటికి కూడా కారణం అనేది మన ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనే చెప్పుకోవాలి. ఆ ప్రతికూల శక్తి అనేది ఇంట్లో ఉన్నప్పుడు మన మనసు కూడా మానసికంగా ఒత్తిడికి లోనవుతూ ఉంటుంది. అలాగే మన పనులన్నీ కూడా ఎంత చేయాలన్నా కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. మన ఇల్లే మన దేవాలయం అని అంటూ ఉంటారండి కొంతమంది. కాబట్టి మన ఇంట్లో చక్కగా అన్నీ కూడా అంటే నీట్‌గా ఉండేలాగా చూసుకోవాలి. పూజా మందిరం ఎప్పటికప్పుడు చక్కగా పుష్పాలతో కలకలలాడుతూ ఉండాలి. అలాగే స్త్రీలు సౌభాగ్యవంతులుగా చక్కగా ఉండాలి. అంటే ఎవరైతే సుమంగళి స్త్రీలు చక్కగా అన్నీ పూలు, పొట్టు అన్నీ నిండుగా కనిపించేలా ఉండాలి. అలాగే పూజా మందిరం ఎప్పుడూ కూడా అంటే పూజ చేసుకున్న తర్వాత ఆ దీపాలు అంటే కొండెక్కి ఉంటాయి కదండీ! వాటిని తీసివేసుకోవడం, అలాగే ఎండిపోయినటువంటి ఆ పూలను నిర్మాల్యాన్నంతా కూడా తొలగించేసుకోవడం, ఇలా ఎప్పటికప్పుడు శుభ్రంగా పూజా మందిరాన్ని నీట్‌గా ఉంచుకోవాలి. ఇంట్లో ఉన్నటువంటి పగిలిపోయినటువంటి, విరిగిపోయినటువంటి వస్తువులేదైనా ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా పూర్తిగా అయితే తొలగించి ఇంట్లో నుండి బయట వేస్తే ప్రతికూలమైనటువంటి ఆ నెగెటివ్ ఎనర్జీ ఉన్నటువంటి ఆ ఇంట్లో ఆ శక్తంతా కూడా బయటకి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా కూడా చక్కగా నీళ్ళల్లో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి మీరు కనుక ఇల్లంతా కూడా తుడిచి, ఆ తర్వాత కనుక మీరు పూజ చేసుకొని, ఉదయం, సాయంత్రం చక్కగా గడప దగ్గర కూడా, గుమ్మం ముందు కూడా దీపారాధన చేసుకోవడం, శుక్రవారం రోజైనా కనీసం వీలుంటే చేసుకోవడం లాంటివి చేసుకోండి. అలాగే తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా మీ పనులన్నీ కూడా మీకు సవ్యంగా జరగడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా దైవారాధన చేసుకోవడం, మీ ఇష్టదేవతారాధన చేసుకోవడం వల్ల కూడా మీకున్నటువంటి ప్రతికూల శక్తులన్నీ కూడా మీ నుండి పూర్తిగా తొలగిపోతాయి. ఇక తద్వారా మీకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లోనూ మీకు అనుకూలమైనటువంటి రోజులుగా, అలాగే మీరు కోరుకున్నటువంటి జీవితం మీరు పొందే విధంగా ఉంటుంది. మరి ఈ విధంగా అయితే ఈ రాశివారు ఈ 3 రోజుల్లో కూడా మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, అలాగే మీకు ఎటువంటి ప్రతికూల, అనుకూల సంఘటనలు చోటు చేసుకుంటాయో కూడా తెలుసుకున్నారు కదండీ! ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే చదువుకునేటటువంటి విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు రాబోయేటటువంటి రోజుల్లో మీకు మంచి మంచి ఉద్యోగాలు పొందేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మీకున్నటువంటి ప్రమోషన్‌లు ఏదన్నా ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్‌లు కావాలని చెప్పి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నవారికి కూడా మీకు ప్రమోషన్స్ వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీరు ఏదైతే కోరుకున్నారో, ఆ కోరుకున్నటువంటి జీవితాన్నంతా కూడా ఈ 3 రోజుల్లో మీకు పావువంతు భాగమైనా సరే మీరు తప్పకుండా చూస్తారనే చెప్పుకోవాలి. ఇక అలాగే చెప్పుకోవాల్సొస్తే సంతానం, అలాగే వ్యాపారం, అలాగే
ఉద్యోగం, ఎవరైతే అవివాహితులు ఉంటారు కదండీ! వివాహం జరగడం లేదని చెప్పి చాలా రోజుల నుండి ఎదురు చూసేటటువంటి వారికి కూడా ఈ 3 రోజుల్లో కూడా యోగ కాలం అని చెప్పుకోవాలి. ఈ విధంగా అయితే ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జీవితం ఈ 3 రోజుల్లో కూడా ఇలా ఉండబోతుందండి. మరి తెలుసుకున్నారు కదా! తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. మరి అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.